పత్రికా సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఏదైతే నల్గొండ హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు చేసిన రైతు దీక్ష అనేది ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. ఒక కామెడీ షోను మరిపించే విధంగా ఇలా కేటీఆర్ది చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బావా బామ్మర్దులు బిల్లా రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవినో అసెంబ్లీలో లీడర్షిప్ కావాలని కొట్లాడుకున్న విధంగా ఉంది తప్ప బీఆర్ఎస్ ఉనికి కోసం, కేటీఆర్ ఉనికి కోసం ఈరోజు రైతు దీక్ష అని చెప్పి మొసలి కన్నీరు గారుస్తున్న పరిస్థితిని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు. అయ్యా కేటీఆర్, మేము ఈరోజు అడుగుతున్నాం, రైతు దీక్షని నువ్వు పెడితే అందులో ఒక్క రైతులు లేరు. రాజకీయ బ్రోకర్లు గతంలో నీ పార్టీని అడ్డం పెట్టుకొని పందికొక్కుల్లాగా గ్రామాలల్లో సంపదను దోసుకున్న నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు పట్టుమని 2,000 మంది 3,000 మంది కూడా ఆ దీక్షలో పాల్గొన్న పరిస్థితి లేదు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఈరోజు వస్తున్నావు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, నీ అయ్యే ముఖ్యమంత్రిగా నువ్వు మంత్రిగా ఉన్నావు, రైతులకు చేసింది ఏందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి మొదటి దఫాలా 4 దఫాలుగా నువ్వు రుణమాఫీ చేసినావు. రెండోసారి అధికారం చేపట్టినప్పుడు లాస్ట్ 1 సంవత్సరంలో నువ్వు రుణమాఫీ చేస్తే ఆ రుణమంతా కూడా రైతుల వడ్డీ కిందనే పోయిన పరిస్థితి కూడా మేమందరం కూడా గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏనాడైనా రైతులకు నువ్వు మంచి చేసినావని మేము ఈరోజు అడుగుతున్నాం. ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని వారి ఉసురు తగిలి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనమని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అయ్యా కేటీఆర్, నీకు గనుక నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఎరువులు అని చెప్పినావు, సన్న ఓట్లకు 500 ఇస్తా అని చెప్పినావు, రైతులకు సబ్సిడీ మీద పనిముట్లు ఇస్తా అని చెప్పినావు. అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి రైతు బంధు అని చెప్పి ఒక కొత్త నాటకం ఆడి చెప్పినాం. మేము ఈరోజు అడుగుతున్నాం, రైతు బంధు ఒక్కొక్కసారి 5 నెలల 11 రోజులు పట్టిన చరిత్ర కూడా నువ్వు ఉన్నది. రైతులకు ఇచ్చింది ఒక విడతల 5 నెలల కాలం పట్టింది, ఒక విడత 4 నెలలు పట్టింది. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు 1 నెల టైంలో రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తా అంటే ఈరోజు గాండ్రిస్తున్నావు, మొరుగుతున్నావు. ఈరోజు మేము అడుగుతున్నావు, నువ్వు చేసినప్పుడు తప్పు లేదు కానీ మాది మాత్రం ఆలస్యమైందని చెప్పే పరిస్థితి. దీనికి కారణం కూడా నీవు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగారు తెలంగాణను నీకు అప్పచెప్తే అప్పుల తెలంగాణగా మార్చినావు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మరి అప్పుల రాష్ట్రంగా మార్చిన చరిత్ర నీకున్నది. అయ్యా, చివరి దశలో నీకు రైతు బంధు ఎలాగా ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టి 30 ఏళ్లకు తాకట్టు పెట్టి 7,000 కోట్లు తెచ్చిన ఘనత. ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈరోజు మీ అధికారంలో ఉన్ననాడు విచ్చలవిడిగా ప్రజా సంపదను విచ్చలవిడిగా కొల్లగొట్టి నువ్వు, నీ అయ్య, నీ బావ, నీ తమ్ముడు, నీ చెల్లె దోచుకొని లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర కూడా నీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా ₹1,00,000 రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రైతు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఉచిత కరెంటు కానివ్వండి, ₹1,00,000 రుణమాఫీ కానివ్వండి, రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనే విషయంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు కానివ్వండి, మహిళా సంఘాల ఏర్పాటు కానివ్వండి, మహిళా సంఘాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కూడా ఈరోజు రైతు అంటే పండగ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈరోజు రైతులను
7,000 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడు రైతులకు బేడీలేసి తీసుకుపోయిన చరిత్ర కూడా మీకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఒకే దఫాల, ఈరోజు వీళ్ళ కళ్ళుండి కనపడతలేవా, ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని. ఈరోజు అధికారం లేకపోతే కేటీఆర్ తట్టుకోలేకపోతుండు, కేసీఆర్ తట్టుకోలేకపోతుండు. మళ్ళీ అధికారంలోకి రావాలని, వీలైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలే, మళ్ళా అధికారంలోకి రావాలే, కేసీఆర్ కుటుంబం దోసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. అయ్యా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచి కనీసం ప్రభుత్వం వస్తే దానికి ఒక వెసులుబాటు ఉండాలి. ఈరోజు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టిన ఈ ప్రభుత్వాన్ని స్లోగా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు కలిసి ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు నెల కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వటం కానీ, పెన్షన్లు ఇవ్వటం కానీ, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కానీ, ఈరోజు రైతులకు సంబంధించి 21,000 కోట్లు, ఈరోజు 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది. అయ్యా, ఇది నీకు కనపడతలేదా? నీ నాయకులకు కనపడతలేదా? ఇలా రైతు బంధు కూడా 10,000 రూపాయలు ఉంటే రైతుల మీద ప్రేమతోటి రేవంత్ అన్న ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంటే కూడా 12,000 రూపాయల రైతు బంధుని ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం. నిన్న 26వ తారీఖు నుంచి 4 సంక్షేమ కార్యక్రమాలు రైతులకే కాకుండా రైతు కూలీలు, భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయలు. ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు 12,000 రూపాయలు కూడా ఇస్తున్న చరిత్ర. అంతేకాకుండా వీళ్ళకి ఏమైనా సిగ్గుంటే 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినారా? గ్రామాలల్లో ఒక ఇళ్ళన్న కట్టించినరా? ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున 5 లక్షలతోటి ఇళ్ళ నిర్మాణం. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని, ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు 10-15 ఏళ్ళు అధికారంలో ఉంటాడని ఒక ఈర్ష్యతోటి, అంతేకాకుండా ఈరోజు 2వ ప్లేస్కు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన పోటీ పడ్డది. ఎవరు ముందుండాలనే తాపత్రయంతో ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు నల్గొండను తీసుకుంటే ఎవరైనా నల్గొండను డెవలప్ చేసింది? 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత. నాగార్జున సాగర్ కానివ్వండి, ఎస్ఆర్ఎస్పి కానివ్వండి, ఎస్ఎల్బిసి ద్వారా నీళ్ళు అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు 4 లక్షల మంది రైతులకు అక్కడ 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు విచ్చలవిడిగా మరి మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా కేటీఆర్, నీకేమైనా సిగ్గుంటే పోయి నీ అయ్యే ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయి. సంవత్సరంగా ప్రతిపక్ష నాయకునిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి, ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించని నీ అయ్య దగ్గరికి పోయి ధర్నా చేయి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 20 సంవత్సరాల పాటు ప్రాణాన్ని పరంగా పెట్టి దేశ రక్షణ కోసం పాటుపడ్డ ఒక సైనికునిలాగా పనిచేసి ఈరోజు 6 సార్ల ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఈరోజు ప్రజలలో అభిమానంతో ముందుకెళ్తున్నాడు. ఈరోజు ఆ ఏరియాను ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఒక సామాన్యమైన కార్యకర్తగా ఈరోజు రాష్ట్ర నాయకునిగా తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ప్రజల కోసం, కార్యకర్తల కోసం బతుకుతున్న నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు.
మరి ఇలాంటి మా నాయకుల మీద కనుక మీరు విమర్శలు చేస్తే మీ బట్టలు ఉడబీకి జనం కొట్టే రోజు వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సూచనలు ఉంటే ఇవ్వండి. ఒక మంచి విమర్శలు చేయండి. అడ్డగోలుగా విమర్శలు చేస్తే ఈసారి నల్గొండకు వస్తే ఊరుకున్నాం, కానీ వచ్చేసారి నల్గొండకు వస్తే ఊరుకునేది లేదని కూడా తెలియజేస్తూ, ఏదైతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలన్నిటిని కూడా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.